ముందు దీని కళ్ళలో కొట్టండి. ఈ సైతాను దీన్ని నడిపించే ఆ దుష్టుడు నశిస్తారు. నేనెవరో మీకు తెలుసా? ఈ మృత్యువును సృష్టించింది ఎవరో మీకు తెలుసా? తమ్ముడు, నేనే. ఎడవకన్నా, నీ కొడుకు గొప్ప పని చేసే మరీ తస్తుంది. వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ నన్ను మూర్ఖులు అనుకున్నారు, పిచ్చివాళ్ళు అనుకున్నారు. మహామృత్యువు సైతాన్ని సృష్టించారు. నా కను సైగలతో వీళ్ళందరినీ ఒక ఆట ఆడించారు. ఈ ప్రపంచాన్నంతా ఏకచిత్రంగా ఏలాలని కలలు కన్నా. నా కలలన్నీ నేను చేసిందల్లా ఒకే ఒక పొరపాటు. ఈ బంధితుల్ని తప్పకపోవడం. ఏలుకోండి, మీరు ఏలుకునేది ఒక్క రాజ్యాన్ని. నేను ఏలినది, నేను ఏలాలని అనుకున్నది అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, బాబు, అయ్యా, దుర్గా, 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 దుర్గా. ఎంత మోగకుండా నిన్ను బ్రతికించడం కోసం బలైపోయింది బాబు. నా బిడ్డ బలైపోయింది. విచారించకయ్యా, బ్రతికి నా ఒక్కడి ప్రేమనే పొందాలనుకున్నా. ఇప్పుడు మరణించి యావత్ ప్రజల ప్రేమకు పాత్రురాలయ్య. దుర్గా అమరజీవయ్యా, అమరజీవి. బాబు, ఏ ప్రజారాజ్యం స్థాపించడం కోసం అహర్నిశలు కృషి చేసింది, ఆ ప్రజారాజ్యం స్థాపించినప్పుడే నా దుర్గా ఆత్మకు శాంతి. అన్నయ్య, స్థాపిద్దాం అన్నయ్య, తప్పకుండా ప్రజారాజ్యాన్ని స్థాపిద్దాం. తమ్ముడు, అన్నయ్య. అవును, నేటి నుండి ఈ కంఠాల రాజ్యానికి ప్రజలే ప్రభువు. వారి ప్రతినిధిగా నీవే పరిపాలించు. నాన్నగారు, ప్రజాప్రతినిధి రాజశేఖరునికి